నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణవాలా. జేబులో పెట్టుకునే పెన్ను ప్రాణాలు తీసే బాంబులా మారితే ఎలా ఉంటుంది? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాల నిజం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఓ సంచలన ఘటనే కలకలం రేపుతోంది. పెన్ రూపంలో ఉన్న ఓ సీక్రెట్ పేలుడు పదార్థం గురించి పోలీసులు సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. అసలేంటి పెన్ బాంబు కథ? జనం ఎందుకు భయపడుతున్నారు? ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని బులంద్ షహర్ పోలీసులు ఓ సంచలన అడ్వైజరీని విడుదల చేశారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా సరే సాధారణ పెన్లాగా కనిపించే ఏదైనా అనుమానాస్పద వస్తువు పడి ఉంటే దాన్ని పొరపాటున కూడా తాకొద్దని, దానికి దూరంగా ఉండాలని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ఎందుకంటే చూడటానికి అచ్చం రాసుకునే పెన్లాగే ఉండే ఆ వస్తువు ఒక ప్రమాదకరమైన బాంబు లేదా శక్తివంతమైన పేలుడు పదార్థం అయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై బులంద్ షహర్ ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడారు. మీరు దారిలో నడుస్తున్నప్పుడు నిర్మానుష్య ప్రదేశాల్లోనో పొలాల్లోనో ఇలాంటి పెన్ లాంటి అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని చేతులతో తాకడం కానీ కాళ్లతో కదల్చడం కానీ అస్సలు చేయొద్దని హెచ్చరించారు. అంతేకాదు, అలాంటి వస్తువు ఏదైనా కనిపిస్తే చుట్టుపక్కల జనాలను కూడా అలర్ట్ చేయాలని, అక్కడ ఎలాంటి గుంపులు కూడకుండా చూసుకోవాలని పోలీసులు కోరారు. ఈ తరహా పెన్ డివైజులు అత్యంత సున్నితంగా ఉంటాయని, చిన్నపాటి కదలికలకు కూడా ఇవి పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటిది ఏదైనా గమనించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని లేదా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్కి 112కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వార్త బులంద్ షహర్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ పెన్ బాంబులు ఎక్కడి నుండి వచ్చాయి? వీటి వెనుక ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా లేదా స్థానిక ముఠాల ప్లానా అనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. ఎక్కడికక్కడ భద్రతా బలగాలను, బాంబ్ స్క్వాడ్లను, బృందాలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనలకు గురి కాకుండా కేవలం పోలీసుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.